అందరికీ నమస్కారం. నా పేరు వివి రమణ కుమారు. నేను కావలి డిఎస్పీగా పనిచేస్తున్నాను. గత 2 రోజుల నుంచి వరికుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీందర్ రెడ్డి, అంటే ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతన్ని ఏదో కొండాపురం పోలీసు వారు అక్రమంగా నిర్బంధించారని, మరియు కొట్టారని, చిత్రహింసలకు గురి చేశారని నిన్న నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ, కొన్ని పేపర్స్ ఆర్టీట్లు ఇష్టం వచ్చినట్టు వస్తాయి. వచ్చే వాటి గురించి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాస్తవాలు అనేది ప్రజలకి తెలియపరిస్తే కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటంటే దీని యొక్క పుట్టుపూర్వత ఏంటంటే, ఈ వరిగుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్ర, ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతని గతంలో చాలా నేరాలు ఉంటే ఆ నేరాలకు గాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది జరిగింది. సుమారు ఇతని మీద గతంలో 9 కేసులు నమోదైన ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఇతని మీద రౌడీ షీట్ ఓపింది. ఆ రౌడీ షీట్ నెంబర్ 14 అన్నమాట ఇతని మీద కొండాపురం పోలీస్ స్టేషన్. అయితే ఇది సాధారణంగా మీ అందరికి తెలుసు, పబ్లిక్ అందరికీ ఏంటంటే, ఎవరైతే రౌడీ షీట్లు కానీ, సస్పెక్ట్స్ కానీ, కేడీస్ కానీ, వీళ్ళు ఏంటంటే సమాజంలో ఎలా బతుకుతున్నారో, సమాజం ఇంకేమన్నా శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నారా అని వాళ్ళ యొక్క మూమెంట్స్ మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్క సండే రోజుని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారని చెప్పి సమాచారం తెలుసుకుంటాం. దాని నిమిత్తం ఏంటంటే, మేము ప్రతి సండే కూడా అందరికి కబుర్ చేసి కౌన్సిలింగ్ చేస్తుంటాం. ఈ కౌన్సిలింగ్ కూడా ఇతను రాకుండా పూర్తిగా రాకుండా మానేసాడు. మనోడు ఎన్నిసార్లు కబుర్ చేసినా పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ రావట్లేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో పీజీఆర్ఎస్ పిటిషన్ వచ్చింది అతని మీద. పీజీఆర్ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీ గారి ఆఫీసులో పీజీఆర్ఎస్ ప్రోగ్రాం జరిగింది. ఆ పీజీఆర్ఎస్ లో కూడా ఇతని మీద ఎవరు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఏంటంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏదో చేస్తానని చెప్పి చీటింగ్ చేసాడు అని చెప్పి చీటింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది పీజీఆర్ఎస్. దీని నిమిత్తం కూడా కబుర్ చేసిన, ఎంక్వైరీ నిమిత్తం కబుర్ చేసినా కూడా అతను రావట్లేదు. ఈ విధంగా పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీకి రావట్లేదు, అదేవిధంగా కౌన్సిలింగ్ రావట్లేదు ఉద్దేశంతో ఎస్ఐ ఎవరైతే ఉన్నారో కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు 2 కానిస్టేబుల్ పంపించి అతన్ని పిలిపించాడు. పిలిపించే క్రమంలో కూడా కానిస్టేబుల్ మీద కూడా చాలా దూచిగా ప్రవర్తించాడు. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇతని మీద ఉన్న పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా కౌన్సిలింగ్ అంటే అతను ఎలా ప్రజెంట్ ఆల్రెడీ ఇతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి ఇతని జీవనం ఎలా చేస్తున్నారు, సొసైటీలో ఇతను ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, మంచి చేయడం చేస్తారని చెప్పి అన్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను సత్ప్రవర్తనతో ఉండటం గాను 110E CRPC కింద ఇతన్ని మంచి ప్రవర్తన కలిగి ఉండటం గాను మన కొండాపురం తహసీల్దార్ గారు, అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇతను బైండ్ ఓవర్ చేసి పంపించేశారు. ఇది వాస్తవం జరిగింది. అయితే ఏం జరిగిందంటే, ఇతను గతం నుంచి కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అసాయం కార్యక్రమం, అంటే కోడి పంజాలు ఆడిస్తాం కానీ, అదేవిధంగా పేకాటలు ఆడిస్తాం కానీ, అదేవిధంగా ఇల్లీగల్ మైనింగ్, ఈ విధంగా ఇసుక, కంకర ఇలాంటివి చేస్తుండేవాడే. అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఇతని మీద పోలీసు వాచ్ ఉంది. ఈ విధంగా పోలీసులు నా మీద వాచ్ పెట్టారు నా యొక్క ప్రతి మూమెంట్. కాబట్టి నేను ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటే కష్టం ఉద్దేశంతో పోలీసులు ఏదో ఒక రకంగా డిఫెన్స్ లో పడేయాలి, వాళ్ళని ఆత్మరక్షణలో పడేస్తే వాళ్ళు మన జోలికి రారు కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో అతను నన్ను కొట్టారు, నిర్బంధించారు అని ఏదో అన్నేసరిగేషన్ చేసి నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాస్తవం ఏంటంటే, అతను పోలీసుల్లో ఆల్రెడీ ఎప్పుడైనా సరే పోలీస్ అనేవాడు సొసైటీకి మంచి జరగాలని కోరుకుంటారు. కానీ మనం ఏది చేసినా లీగల్ ప్రాసెస్లో చేస్తాం, ఇల్లీగల్ ప్రాసెస్ ఎప్పుడు కూడా చేయవు. అతను ఇల్లీగల్గా నన్ను పోలీసులు ఇది చేశారని చెప్పి అలిగేషన్ చేస్తే ఇంకా పోలీసులు నా జోలికి రారు కాబట్టి ఇక నేను ఏమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసినా పోలీసులు ఎవరు కూడా భయపడం. మేము చట్ట ప్రకారం ఏమి చేయాలని చేస్తాం. మాకేంటంటే సమాజ రక్షణనే పోలీసు యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి మేము ఎప్పుడు కూడా చట్ట ప్రకారమే చేస్తాం. సార్, ఈ రవీంద్ర రెడ్డి అతను ఇప్పుడు